తీసుకున్నది మోడల్ బ్లౌజ్ కాబట్టి ముందుగా బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ కి బక్రం పీస్ తీసుకోవాలి. ఓపెన్ అటువైపుకి, ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలాగా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. దీని మీద లైనింగ్ పెట్టుకొని నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ ఇలా బకరం మీద డ్రా చేసుకోవాలి. ఈ నెక్ లాగే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ కొట్టుకోవాలి. ఎందుకంటే నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్ కుట్టు మనకి బకరం మీద పడితే అస్సలు నీటి ఫినిషింగే రాదండి. అందుకని 1/2 ఇంచు మనం మార్జిన్లో డ్రా చేసుకొని ఇలాగా దాన్ని కటింగ్లో తీసేయాలి. ఇది చూపిస్తాను ఇప్పుడు కటింగ్లో. అలాగే దీని చుట్టూ 1 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా క్లాత్ మీద స్టిచ్చింగ్ పడాలి, బకరం మీద పడకూడదు. బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇది ఒక పాయింట్ లాగా బకరం వాడినప్పుడల్లా మీరు బకరం మీద మాత్రం మిషన్ కుట్టు పడకూడదు. ఇదిగోండి ఇలా 1/2 ఇంచు నేను తీసేసుకుంటున్నా. ఇప్పుడు మనకి నెక్ పార్ట్ రెడీ అయింది. మన క్లాత్ని కూడా బకరంలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ అటువైపు, ఫోల్డింగ్ మన వైపుకి. ఇవి కూడా అంతే, బండ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్ అవుట్ సైడ్కి. దీనికి ఒక 1/2 ఇంచు మార్జిన్ కొట్టుకోవాలి. ఎందుకంటే బకరాన్ని మడవడానికి, క్లాత్తో మనం ఫోల్డ్ చేసుకోవడానికి. బకరం పీస్ని ఇలా క్లాత్ మీద పెట్టి ఫ్యాబ్రిక్ గమ్ముతో అంటించుకోవాలి. మొత్తం అంటించకర్లేదు, లిటిల్ బిట్ కొంచెం సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు వదులుకున్నాం కదా. ఇప్పుడు దీనికి బాగా అతికిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్కి కట్స్ పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, లైట్గా కట్స్ పెట్టుకుంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా 1/2 ఇంచ్ని మనం ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పుతూ కుట్టుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువైనా నాకు ఇలాగ మీకు చూపించాలనే నేను ఇలాగా స్టిచ్చింగ్ క్లాస్ అయితే పెట్టాను. అందుకని ఫ్రంట్ పార్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికైతే బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తాను. ఇంకోండి చూస్తున్నారు కదా, ఇలా మనం కర్వ్ తిప్పుకోవాలి ఇలాగా. ఇక్కడ చూసారు కదా, మధ్యలో ఒక డాట్ పెట్టుకుందాము గుర్తు కోసం. అందుకే సెంటర్లో ఒక డాట్, కింద ఒక మార్కు చాక్ పీస్తో కానీ పెన్నుతో కానీ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 4 పిన్నులు పెట్టాను. షోల్డర్స్ పైకి, అటు ఇటు, పైన నెక్కి, కింద నెక్కి. ఇలా మూడింటిని కలిపి పిన్స్ పెట్టుకున్నాను. 3 ఏమంటే లైనింగు, బకరం పీసు, బ్లౌజ్ పీసు. ఇలా మూడింటిని కుట్టుకోవాలి. నెక్ పార్ట్ మాత్రమే కుట్టాలి. ఇలా బకరం మీద స్టిచ్ పడనివ్వకుండా క్లాత్ మీద మాత్రమే కుట్టుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర పలకొచ్చింది కదా, దీన్ని మనం కొంచెం మడుచుకోవాలి.
కింద మాత్రం స్ట్రైట్ వచ్చింది. మీరు చూసారా, నెక్ కటింగ్ లో కింద స్ట్రైట్ వచ్చింది. ఈ మూలన పలక వచ్చింది కదా, దీన్ని ఇలాగా స్మాల్ గా మడుచుకోవాలి. మనకి క్లాత్ మీద వేయాలి కుట్టు, బకరం మీద పడనివ్వకండి. నేను మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా చిన్న షాపుల్లో కుట్టే విధానం కాకుండా ప్రొఫెషనల్ వేలో మీకు చూపించాలని నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ నీడిల్స్ అన్ని తీసి మధ్యలో కుట్టుకున్న నెక్ని ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇలాగా మధ్యలోకి ఇలాగా చిన్ని కట్టు పెట్టుకొని ఇప్పుడు లోపల నుండి మనం నెక్ని ఎలా డ్రా చేసుకున్నామో అలాగే లైనింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ రావాలి. నెక్ షేప్ చూసారు కదా, దీనికి మనం లోపల వైపు తిరగేసుకోవడానికి చిన్ని కట్స్ ఇవ్వాలి. బాగా లోతుకి పెట్టమాకండి, పై పైన క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. అందుకని మనం కట్స్ పెట్టుకునే తీరాలి. కట్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాత్రం అక్కర్లేదు, మనం స్ట్రైట్ తీసుకున్నాం కాబట్టి. ఇలా ఖర్చులన్నీ పై వైపుకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. దారాలు ఒకటి కూడా వదలకుండా నీట్గా కట్ చేసుకోండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మనం లోపలికి మౌల్ట్ చేసుకోవాలి. లైట్గా ఐరన్ చేసుకోవచ్చు. చూసారు, ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ పీస్ మీద ఇలా 2 పీసెస్ లైనింగ్ పెట్టుకొని ఇది 2 అతుక్కోవాలి. ఇవి 2 కూడా అంతే సేమ్ ఈ యాంగిల్లోనే పెట్టుకోవాలి. ఈ రెండిటికి స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి 4 ఇంచెస్, అలాగే ఉక్సుల పట్టీకి 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లకి వదిలిపెట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ లైనింగ్ పీసు ఉక్సుల పట్టీకి ఇది కూడా 1/2 ఇంచు వదిలిపెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేశాను. చూసారా, ఇది ఉక్సుల పట్టీకి ఇలాగా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకొని ఇది కూడా కాజా పట్టి ఇది కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి.
దీని మీద కూడా ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కి కాజాలు పట్టి ఉక్సులు పెట్టి రైట్ సైడ్ కాజా పట్టి వస్తుంది. మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కాజాలు స్టిచ్ చేసుకోవడానికి ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కటింగ్ లో తీసేయాలి.
షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకొని ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ఇలా డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ పీస్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి, కాజా పట్టి వైపు నుంచి వేయకూడదు. ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి అటాచ్ చేయాలి. నేను క్రాస్ కటింగ్ చేసి నెక్ పీస్ ఇలా తీసుకున్నాను. స్ట్రైట్ వాడకూడదు, ఓన్లీ క్రాస్ మాత్రమే వేయాలి. మనం అటాచ్ చేసేది పైన పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ కింద పెట్టాను నేను, చూసారు కదా. మనం తీసుకుంది క్రాస్ ముక్క కాబట్టి లైట్గా లాగుతూ వేయాలి. నెక్కి ఎక్కువ లాగకండి, ముడతలు వచ్చేస్తుంది. లైట్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా చాలా చిన్నగా లాగుతున్నాను. ½ ఇంచు మార్జిన్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా సైడ్, ఇలా దానికి లైన్ కొట్టుకోవాలి. ఇది బిగినర్స్ కోసమే చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లా ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా. షోల్డర్ కుట్ల నుంచి నడుం కుట్టు వరకు మార్జిన్. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా సైడ్, ఇలా దానికి లైన్ కొట్టుకోవాలి. ఇది బిగినర్స్ కోసమే చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లా ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా. షోల్డర్ కుట్ల నుంచి నడుం కుట్టు వరకు మార్జిన్. హ్యాండ్ లూజు 8 ఇంచెస్కి మార్కు. సైడ్ జాయింట్ కుట్టుకోవడానికి ఇక్కడ నడుం దగ్గర గెట్ కుట్టి ఇవ్వాలి. అలాగే ఈ లైన్ నుంచి హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ చేసి ఇక్కడ కూడా గెట్ కుట్టే ఇవ్వాలి. సేమ్ అలాగే ఇటువైపు కూడా బిగినర్స్కి ఇలాగా మార్క్ వేసుకుంటే ఈజీగా అవుతుంది. అలవాటు అయ్యాక ఇంకా మార్క్స్తో పని ఉండదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయింది. ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దామా. హలో గైస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.